హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ నాటుకోడి హబ్. మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్. కొంచెం మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేపియండి. మీరు కూడా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేపించడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు మంచి తీస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా కోడి పిల్లలు డల్గా ఉంటున్నాయి ఒక రోజు నుండి, ఇట్లా రెక్కలు కిందికేసి. దానికోసం మనం న్యాచురల్గా ఒక మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు మొత్తం తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మన మెడిసిన్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గార్లిక్. అదే ఫ్రెండ్స్, మన భాషలో చెప్పాలంటే ఎల్లిగడ్డలు. ఈ ఎల్లిగడ్డలను మనకు కావాల్సినంత తీసుకొని వీటిని రోట్లో వేసి మంచిగా దంచుకుందాం. వీటిని మెత్తగా దంచుకోవాలి, నీట్గా ఒక పేస్ట్లా ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కోడిపిల్లలకి ఇది ఇచ్చేటప్పుడు ఈజీగా దాని నోట్లోకి పోతానికి. చూడండి, మెత్తగా దంచేసుకుందాం. మన సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా. ఇది కూడా మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, మళ్ళీ చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అందుకోసం దీన్ని వేసుకుంటున్నా. దీన్ని వేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మన మెడిసిన్ని పేస్ట్ లాగా ఫామ్ చేస్తుంది. ఇంకా మన మెడిసిన్కి గ్రీజినెస్ని కూడా ఇస్తుంది. ఇది వేయడం వల్ల ఈజీగా కోడిపిల్ల నోట్లోకి వెళ్తుంది మనం వేసే మెడిసిన్. దీన్ని ఒక ఫ్రెష్ అలోవెరా తీసుకొని ఇది చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ అలోవెరాలో కూడా మిడిల్ పార్ట్ అయిన కండ లాంటి దాన్ని మాత్రమే తీసుకోవాలి, వైట్ దాన్ని. మన మెడిసిన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. పసుపును కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఈ పసుపు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, మంచి యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. మన ఫోర్త్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరియాలు. ఈ మిరియాలను కూడా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోతుంది. కోడిపిల్లలకి వేసినప్పుడు అవి ఎక్కువ తినయి, బయటకు ఉంచే అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని మంచిగా దంచుకోవాలి, ఒక పేస్ట్ ఫామ్ అయ్యే వరకు దంచాలి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఒక పేస్ట్ లాగా ఫామ్ అయింది. ఇంతవరకు అయితే చాలు నాకు. దీన్ని మొత్తం నీట్గా ఒక గిన్నెలోకి ఎత్తేసుకుంటున్నాం. ఇక ఒక్కొక్క కోడిపిల్లని పట్టేసుకొని తెచ్చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాబ్లెట్, చిన్న ట్యాబ్లెట్ అంతా వాటి నోట్లో వేస్తున్నాం. చూడొచ్చు, అసలు ఇయనిసలు చూడండి ఎట్లా చేస్తున్నాయో. అటు చేసి అయితే వేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పా కదా, ఒక కోడిపిల్లకి ఇంత వేస్తున్నామని. కొంచెం మంచిగా ఉన్నదానికి ఇంత వేస్తున్నాం, కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయిన దానికి కొంచెం ఎక్కువ వేస్తున్నాం. చూడండి, వేయగానే వదలడం వల్ల అవి తలకాయ ఊపుతున్నాయి. తలకాయ ఇట్లా జాడేయడం వల్ల ఏంటంటే వేసిన మెడిసిన్ మొత్తం బయటపడుతుంది. అందుకని మళ్ళీ వేయాల్సి వస్తుంది. మస్తు ఇబ్బంది పెడుతున్నాయి ఇవైతే. ఫస్ట్ మనకు సరిగా వేయడం రాదు కాబట్టి ఫస్ట్ కోడిపిల్లకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది వేసేటప్పుడు. వాటిని మంచిగా ఉంచడానికి, అన్నిటిని బతికించడానికి అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇది సెకండ్ కోడిపిల్ల, దీన్ని కూడా వేస్తున్నాం. చూడండి, ఇదైతే మస్తు సతాయించింది. ఇంకా వేయగానే వదిలిపెట్టగానే మొత్తం తల అటు ఇటు ఆడిచ్చింది, మొత్తం బయటపడ్డది. మళ్ళా పట్టుకొని మళ్ళీ వేసిన మంచిగా. ఇది ఇప్పుడు వేసేది తాడు కోడి పిల్ల. ఇప్పుడు రెండింటికి వేసినా కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. దీనికి మంచి వేసిన మంచిగా లోపడేయంగానే డైరెక్ట్ మింగేసింది ఆ మెడిసిన్ని. అంటే ఇంతకుముందు రెండింటికి వేసినా కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అయింది. అందుకని మంచి వేసిన ఈజీగా ఇప్పుడు వీటికి. ఇప్పుడు మనం మళ్ళీ వేసేది ఫోర్త్ కోడి పిల్ల. ఇదైతే మస్తు సతాయించింది, అసలు పట్టుకుంటే కూడా ఉండలేదు, ఉరుకుతుంది.
ఆ మెడలో తల ఊకే అటు ఇటు ఊపుతుంది, అసలు ఇయ్యనిస్తలేదు. మస్తు ఇబ్బంది పెట్టింది ఇదైతే. నేను ఆ మెడిసిన్ దాన్ని నోట్లో వేసాడు, అది మళ్ళీ బయట వేసాడు. నేను నోట్లో వేసాడు, అది బయట వేసాడే అయింది. ఒక 2 నిమిషాలు కొంచెం టైం పట్టింది. తర్వాత అటు ఇటు చేసి కష్టపడి అయితే మంచిగా చేసేసిన. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.